బంధంలో ఏవైనా గొడవలు వస్తే సర్దుకుపోవడం కన్నా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే సర్దుకుపోతే మళ్ళీ మళ్ళీ గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే ఆ బంధంలో గొడవలే రావు. మనిషికి కాలం విలువ, డబ్బు, బంధం, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీవు ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తావో అదే నీ సంతోషానికి లేదా బాధకు కారణమవుతుంది. మీరు విన్నది అంత త్వరగా నమ్మకండి. ఎందుకంటే నిజానికంటే అబద్ధానికి వేగం ఎక్కువ. నీకు ఎవరో విలువ ఇవ్వలేదని బాధపడకు. ఒక్కసారి విలువ ఇవ్వని వారికి దూరంగా ఉండి చూడు. నీ విలువ ఏంటో అర్థమవుతుంది. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి మనల్ని బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. దేవుడు అన్ని కష్టాలు ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారన్నది నీకు తెలియజేయడానికి మాత్రమే. మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. ఇదే పచ్చి నిజం. ప్రేమ ఒకరిపై ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇద్దరి మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. మన మాటల కన్నా మన మౌనాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తోడుగా వస్తే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరి ప్రశాంతత దూరం చేద్దామని నీ మనసులో మొలకెత్తిన ఆలోచన మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది. తగిలిన ప్రతి గాయాన్ని గుర్తు తెచ్చుకుంటే అది బాధిస్తుంది. ఆ గాయం నుంచి పాఠం నేర్చుకుంటే ప్రమాదాన్ని ఎలా దాటాలో నేర్పిస్తుంది. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. తన తప్పులను తాను తెలుసుకొని ఇతరుల తప్పులను పట్టించుకోకుండా ఉండేవారు ఈ లోకంలో ప్రశాంతంగా జీవించగలరు. సంతోషమనే పెద్ద ఫలం కన్నా నమ్మకమనే చిన్న విత్తనం గొప్పది.